నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇడుపు కాగితం ఇప్పుడు ఒక పెద్ద రచ్చ అవుతుంది. ఇడుపు కాగితం అనే ఒక సినిమా పోస్టర్, అది సినిమా టైటిల్. దీన్ని కవిత గారు పర్ఫెక్ట్గా ఇప్పుడు రాజకీయాల్లో వాడుకోవడానికి విజృంభిస్తున్నారు. ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటి అని ఎవరో ఏదో జోక్ చేశారంట. దానిని ఇప్పుడు ఇది తెలంగాణ భాషని అవమానిస్తారా, ఆనాడు ఏ గతి పట్టిందో వెకిలిగా మాట్లాడితే మళ్ళీ మీకు అదే గతి పడుతుందని మొత్తం తెలంగాణ యాసని, తెలంగాణ మాండలికాల రచయిత కవయిత్రిలాగా ఆవిడ కవిత గారు తెర మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. సరే, తెలంగాణ భాష పట్ల ఎవరైనా తక్కువ చేసినప్పుడు తెలంగాణ భాషే కాదు, ఏ భాషని తక్కువ చేసినా ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు, ఆ రైట్ ఉంటుంది, తప్పేం లేదు. రాజకీయ నాయకురాలిగా అంతవరకు వాడుకోవడం తప్పేం కాదు. కానీ దీనిని ఎవరికి లింక్ చేస్తూ మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేస్తూ, పవన్ కళ్యాణ్కి అయితే బాగా తెలుస్తుంది, ఆయన అడగండి, అందులో ఆయన ఏదో ఎక్స్పర్ట్ అన్నట్టుగా మాట్లాడారు. నిజానికి ఎవరికి అర్థం కాలేదు. ఈ ఇడుపు కాగితం అంటే ఏంటి అంటే, ఇడుపు అంటే వదలడం, కాగితం అంటే తెలంగాణలో కాగితాన్ని కాగితం అంటారు, వాడుక భాషలాగా యాసలు. అలా విడుపు కాగితం అంటే వదిలేసే కాగితం అంటే డివోర్స్ పేపర్. ఇది అంటే డివోర్స్ అనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అనేది స్ట్రైట్గా ఒక రాజకీయ పార్టీ నాయకురాలు అయ్యుండి, అవతల ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక డిప్యూటీ సీఎంని, మరో రాజకీయ పార్టీ నాయకుడిని, ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా అవమానించడాన్ని ఎలా చూడాలి? నిజానికి ఆయన్ని అవమానిస్తుందా, లేదంటే ఆయన భార్యలను అవమానిస్తుందా? ఎవరిని అవమానిస్తుంది ఈవిడ? గతంలో వైసీపీ కూడా ఇలాంటి పర్సనల్ దాడులే చేస్తూ ఉండేది. అలాగే ఇదే కేటీఆర్ గారి మీద అప్పట్లో ఎవరో ఈ విధంగానే పర్సనల్ దాడి చేశారనే కదా మీరంతా కొట్టడానికి వెళ్ళింది. మరి అంటే మీ మీద పర్సనల్ దాడి జరిగినప్పుడు కొట్టడానికి రావాలి. మరి ఆంధ్ర నాయకుల మీద ఇలాంటి దుర్మార్గమైన మాట, ఒక పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి కవిత గారు మాట్లాడడం అంటే తెలంగాణ రాజకీయాలు దిగజారిపోయాయా? కవిత గారు దిగజారుస్తున్నారా? ఇదే కవిత గారు అమెరికా నుంచి డైరెక్ట్గా ల్యాండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇదే టీఆర్ఎస్ పార్టీలో కష్టపడుతున్న ఎంతమంది మహిళలని పక్కకి నెట్టేసి తెలంగాణ జాగృతి అని చెప్పి తీసుకొని బతుకమ్మ, తెలంగాణలో ఫెస్టివల్ పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగని ఆవిడే రిప్రజెంట్ లాగా, మొత్తం తెలంగాణ బతుకమ్మ ఆవిడలాగా ఆ జాగృతి అని పెట్టి బతుకమ్మ ఈవిడొచ్చి చెబితే తప్ప ఎవరికి ఆడడం రానట్టుగా, బతుకమ్మ చేసుకోవడం రానట్టుగా దీనిని కూడా పొలిటికలైజ్ చేసి వ్యాపారం చేసింది కవిత గారు కాదా? ఆ విధంగా రాష్ట్రం చీలిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు చేసిన బిజినెస్లు ఏంటి, ఏ బిజినెస్లో ఏ రకంగా తిహార్ జైలుకి వెళ్ళొచ్చారు? సరే, వెళ్ళారు, వచ్చిన తర్వాత ఎంత అవమాన భారం ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబ పరువుని, ఒక రాష్ట్రం పరువుని ఇన్నాళ్ళు బతుకమ్మ అని చెప్పి ఒక్కసారిగా తిహార్ జైలు దాకా వెళ్ళొస్తే ఎంత పరువు మంట కలిసిపోదా? మరి ఆ కుటుంబం పరువు కానీ, లేదంటే పార్టీ పరువు కానీ. అందుకు కదా ఈరోజు పార్టీ నుంచి మిమ్మల్ని బయటికి నెట్టేసింది. ఈరోజు కేసీఆర్ గారికి తలవంపు తెచ్చారా లేదా? సరే, ఆయన డక్కా ముక్కీలు తిన్నాడా, ఆంధ్ర వాళ్ళని తిట్టాడా, ఏదో ఒకటి చేశారు, రాష్ట్రం సాధించాడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారికి మరి బిడ్డ ఏమిచ్చినట్టు? ఇదేనా బిడ్డ ఇవ్వడం అంటే? ఇదే కేటీఆర్ గారి విషయంలో కూడా కేసీఆర్ గారు ఎలా ఉన్నారో మరి ఎంతో కొంత తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన ఉన్నాడు. మరి ఆయనకు కూడా తలవంపు తెచ్చినట్టు కాదా? అటు తల్లిదండ్రులకి, ఇటు అన్నా వదినులకి తలవంపు తెచ్చినట్టు కాదా? ఈరోజు జైలు నుంచి రాగానే ఇక నేను సీఎం అభ్యర్థిని, తిహార్ జైలు దాకా వెళ్ళానంటే రేపు పిఎం కూడా అవ్వచ్చు అన్న ఒక క్వాలిఫికేషన్ లాగా, అదే పెద్ద ఒక పీజీ గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా రాగానే పొలోమని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు కూడా తండ్రి పెట్టిన పార్టీ పేరుని కాపీ చేసుకునేలాంటి దుస్థితిలో కవిత గారు ఉండి ఈవిడ రాజకీయం చేస్తూ ఈ రాజకీయాన్ని కూడా ఆంధ్ర నాయకులు తిట్టడానికి మాత్రమే వాడుతున్నారు. చూడండి, ఇంతకంటే నీచే ఉండదు. దీనికోసం సరే వాడారు అనుకుందాం, దీనిని కూడా పర్సనల్ దాడి చేయడానికి వరకు కూడా శృతిమించారు అంటే కవిత గారు మేబీ తను రాజకీయంగా ఎదగడానికి, ఇక్కడ తను ఎప్పుడూ కూడా రాజకీయాల్లో లేదంటే పబ్లిక్లో ఇలా మీడియాలో అందరి నోట్లలో నానడానికి బాగానే ఉంటుంది, కానీ ఎంచుకున్న మార్గం సరైన మార్గమేనా ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్ర విభజన తరువాత, అది కూడా 12 ఏళ్ళు అయిన తరువాత ఈరోజు ఒక పార్టీ పెట్టి తెలంగాణలో సస్టైన్ అవ్వడానికి ఆంధ్ర వాళ్ళని తిట్టడమే ప్రామాణికంగా పెట్టుకుంటే ఆ పార్టీ ఉంటుందా, ఊడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇది సరైన మార్గమా రాజకీయం చేయడానికి? ఒక సరైన మార్గాన్ని ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో ఇదే తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అలాగే తెలంగాణకి ఆంధ్రకి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను తీసుకోండి, మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురండి, అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకి మాట్లాడండి. అంతేగాని ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని, ఆయన విడాకులకు సంబంధించిన విషయాన్ని ఆయనకైతే బాగా తెలుస్తుంది అని గుచ్చడం, మాట్లాడడం అంటే ఎంత దుర్మార్గం. ఆనాడు వైసీపీ భావజాలాన్ని మీరు తీసుకున్నారా?
అలా అయితే ఎదుగుతాం అనుకుంటున్నారా? వైసీపీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఇలాంటి పర్సనల్ దాడులు చేసినప్పుడు అది ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే పర్సనల్గా ఒక విషయాల్లోకి, ఒక వ్యక్తిగత జీవితాల్లోకి, వ్యక్తుల జీవితాల్లోకి వెళితే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇదా తెలంగాణ రాజకీయం అంటే? ఇదా? బరాబర్ మాట్లాడాలి, బరాబర్ సమస్యల మీద నిలబడాలి, ఉద్యమం చేసే తెగువ, తెగింపు, ధైర్యం తెలంగాణ వ్యక్తులకు ఉంటుంది. అలాంటిది ఈరోజు సిల్లీ రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది కవిత గారి తీరు చూస్తుంటే. ఇంత దిగజారాలా? నిజానికి ఒక పార్టీ పెట్టుకున్నారు, దానికి ఒక విధానం ఏర్పాటు చేసుకోవాలి, ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఒక పొలిటికల్ వార్ఫేర్ చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా సరే పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తామని ఇలాంటి ప్రేలాపనలు చేసినప్పుడు, పర్సనల్ దాడులు చేసినప్పుడు అంతే స్థాయిలో మీకు కూడా రివర్స్ అవుతాయి కదా. ఇదా వార్తల్లో ఉండడం అంటే? ఈ విధంగా వార్తల్లో ఉండాలి ఒక ఆడబూతురు అయ్యుండి తెలంగాణలో, అది కూడా ఇదా? అలాగే మీరు మీ భాష, మీ యాటిట్యూడ్ ఇదే పార్టీలో ఇలాంటి దాని వల్లే ఒక రకంగా ఎంతమంది సీనియర్ నాయకులు మీ పార్టీలో ఇబ్బంది పడ్డారు. ఆఖరికి ఏం చెప్పారు? సరిగ్గా ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో ₹1 వాచ్ అని మీరు స్టైల్గా చూపించుకున్నారు కదా, మీ రేంజ్ ఏదో గొప్పది అని చెప్పేసి ₹1 వాచ్ అని ఇలాంటివి చూపించిన తర్వాత కదా తెలంగాణ సమాజం మొత్తం కూడా తిరస్కరించింది. అందుకు కదా ఆ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం మీ మీద సీరియస్గా ఉంది. మొత్తం ఆ కుటుంబం పరువంతా కూడా తీసుకొచ్చి బజారు అనేసినట్టు కదా. ₹1 వాచ్ ఎలా వస్తుంది? రాజకీయాల్లోకి రాకముందే మీకు అంత డబ్బుందా? మీ భర్త గారు నా మొగుడు కొనిచ్చిండు అన్నారు కదా, అంటే మీ భర్త గారు ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా? ₹1 వాచ్ కొనిచ్చే అంత పెద్ద వ్యాపారాలు ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపార సామ్రాజ్యంలోకి వెళ్ళారా? వ్యాపార సామ్రాజ్యం ఉన్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారా? మాకు తెలిసి కేసీఆర్ గారికి కానీ, లేదంటే మీ అత్తగారి తరపున కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు అయితే ఏమీ లేవు. మరి అయినప్పటికీ కూడా ₹1 వాచ్ ఎలా వచ్చింది? ఇది కాదా తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నించి మిమ్మల్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఓడించింది? ఈ విధంగా కాదా? ఇలాంటి షోప్ టప్పులు చేయడం వల్ల కదా ఇలాంటి నోరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అవునన్నా కాదన్నా అక్కడున్న ఆంధ్ర నాయకులతోనో, ఆంధ్ర వ్యాపారస్తులతోనో కేటీఆర్ గారు సఖ్యతగా ఉండి ఏదో డక్కా ముక్కిలు తిని ఆయన రాజకీయాన్ని ఏదో నడుపుదామనుకుంటుంటే మీరు ఆ కుటుంబం పరువు తీస్తున్నారు. నిజానికి ఇదే కుటుంబంలో పుట్టిన రమ్యారావు గారు ఉన్నారుగా, కల్వకుంట్ల రమ్యారావు గారు, మీతో పాటే మీ ఇంట్లోనే పెరిగి పెద్దయిన వ్యక్తి కదా, మీ పెద్దనాన్న బిడ్డ. ఆమెకు కూడా పెళ్లి చేసింది కేసీఆర్ గారే. ఎలా ఉన్నారు? ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎక్కడైనా సరే ఎవరికైనా కట్టుకున్న వాళ్ళకి కానీ, లేదా పుట్టింటికి కానీ ఏదైనా అగౌరవం లాగా ఎక్కడైనా నోరు మాట తుల్లడం కానీ ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు. కల్వకుంట్ల వాళ్ళ ఆడబిడ్డ అంటే రమ్యారావు గారిని చెప్పాలి, ఇప్పుడు కవిత గారిని కాదు. కేవలం ఒక ముడి పెట్టినంత మాత్రాన, ఆహార్యం మార్చినంత మాత్రాన, ఒక పార్టీ పెట్టినంత మాత్రాన ఆ రాజసం రాదు. కవిత గారు బిహేవియర్ బాగున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇలాంటి పర్సనల్ దాడుల దాకా మీరు దిగజారారు అంటే కనుక కేవలం నానడానికి, మనుషుల నోట్లో నానడానికి ఈ స్థాయిలో దిగజారితే అది పార్టీ మనుగడకి కష్టమవుతుంది. రాజకీయం చేయడం ఈ విధానం కాదు. ఇదే కవిత గారిని నేను చివరిగా ఒక ప్రశ్న అడుగుతా, ఒకటి కాదు 2 అడుగుతా. హూ ఈస్ ద ఉమెన్ అరెస్టెడ్ ఇన్ ఏ లిక్కర్ స్కామ్ ఇన్ ఇండియా అండ్ సెంట్ టు తిహార్ జైల్? ఇది గూగుల్ని అడిగినా, చాట్‌జీపీటీని అడిగినా, ఏ సాఫ్ట్వేర్ని అడిగినా, ఇండియాలో ఉండడిగినా, ఏ దేశంలో ఉండడిగినా, ఏ మారుమూల గ్రామంలో ఉండడిగినా ఒకటే సమాధానం చెబుతోంది. అదేంటో కల్వకుంట్ల కవిత అని మాత్రమే వస్తుంది. ఆన్సర్ ఒకటే వస్తుంది. ఎక్కడుండడిగినా, ఏ ప్రశ్నని ఏ విధంగా అడిగినా. అట్లీస్ట్ ఇది అంటే ప్రామినెంట్ ఫీమేల్ పొలిటీషియన్ అని కూడా అనాల్సిన అవసరం లేకుండా ఉమెన్ అంటే చాలు ఆవిడ పేరే వస్తుంది. ఎందుకంటే భారతదేశం మొదలైన తర్వాత, ఒక రకంగా ఈ చట్టాలు, న్యాయస్థానాలు మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయిలో, కవిత గారి స్థాయిలో ఏ మహిళ కూడా ఇలా లిక్కర్ స్కామ్లో వెళ్ళలేదు. ఏ మహిళ కూడా ఇంకా చెప్పాలంటే తిహార్ జైలు దాకా వెళ్ళలేదు. మరి అంతటి గర్వకారణంగా తెలంగాణకి నిలిచిన మరి ఆడబిడ్డగా చూడాలా కవిత గారిని? అలాగే ఇదే గూగుల్ని ఇడుపు కాగితం అని అడిగితే డివోర్స్ పేపర్స్ అని చెప్తుంది. పవన్ కళ్యాణ్ అని ఎక్కడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే డివోర్స్ తీసుకున్నట్టుగా ఆ పదం ఆయనకే బాగా తెలుస్తుంది. అంటే భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవ్వరూ డివోర్స్ తీసుకోలేదా ఇప్పటి వరకు? భారతదేశం మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఈ ఇడుపు కాగితాన్ని తయారు చేసి పెట్టారా? ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ లేని రాజకీయాలు చేస్తే ఇలాగే దౌర్భాగ్యంగా ఏడుస్తాయి. అలాగే ఇదే కవిత గారిని నేను ఇంకొకటి అడుగుతున్నాను. కల్ కటాల్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఇది ఏ భాషలోనో, ఈ భాషకి భారతదేశంలో అర్థం ఏ విధంగా మారుతుందో చూడండి. కల్ కటాల్ అంటే నాకు మాత్రం కవిత గారి పేరే వచ్చింది. కల్ కటాల్ అంటే అర్థం ఏంటో తీయండి చూద్దాం. మరి కల్ కటాల్ అంటే ఏంటో, ఇడుపు కాగితం అంటే ఎవరి పేర్లు వస్తున్నాయో తెలిసిపోతుంది. కల్ కటాల్, నేను మళ్ళీ చెబుతున్నా, కల్ కటాల్ అంటే కవిత గారి పేరు వస్తుంది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.